Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలా మంది కామన్గా అడుగుతుంటారు, ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బాడీలో చేంజెస్ ఏమేమి అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇండియాలో ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 to 55 మధ్యలో మెనోపాజ్ అనేది కామన్. సో మెనోపాజ్ అనేది ఎప్పుడు అంటాము, మన పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ వస్తూ ఆగిపోయినప్పుడు, అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 6 months పీరియడ్ రాలేదు అన్నప్పుడు ఇంకా మనకు మెనోపాజ్ వచ్చేసినట్టు. సో మెనోపాజ్ రావడం వల్ల మన బాడీలో ఏంటంటే కొన్ని చేంజెస్ అవుతాయి. సో ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు లుక్ కూడా ఏంటంటే లైక్ డల్ లుక్ ఉంటుంది. వై? బికాస్ మనకు బాడీలో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ మన ఓవరీస్ నుంచి కరెక్ట్గా ఉత్పత్తి అయినప్పుడే మనకు నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా ఉంటాయి, అంటే ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. వన్స్ మెనోపాజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఓవరీస్ పనితీరు అనేది తగ్గుతుంది. తగ్గేసరికి ఓవరీస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా బాడీలో తగ్గుతాయి. సో ఈస్ట్రోజన్ తగ్గేసరికి ఏమవుతుంది, ఫస్ట్ చేంజ్ వాట్ యూ అబ్జర్వ్ ఈజ్ ఆన్ ద స్కిన్. అంటే మనకు ఫేషియల్ స్కిన్ డల్ అవ్వడము, ఆ గ్లో అనేది పోతుంది. ప్లస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గేసరికి ఏంటంటే మనకు కొలాజిన్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతుంది బాడీలో. స్కిన్ లేయర్లో కొలాజిన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు స్కిన్ వ్రింక్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు ఫోర్ హెడ్ పైన ఫైన్గా లైన్స్ కనిపించడము, ముడతలు పడడము, ఈవెన్ చీక్స్ మనకు చెంపలు కూడా అదేంటి మనకు ముడతల్లాగా స్టార్ట్ అయిపోయి కిందికి సాక్ డౌన్ అవ్వడము, ఫేస్ మొత్తం కంప్లీట్గా స్కిన్ కిందికి సాక్ డౌన్ అవ్వడము, లేకపోతే కొందరికి ఐ డ్రూపింగ్ అంటే ఈ ఐస్ కూడా కిందికి డ్రాప్ డౌన్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొలాజిన్ లెవెల్స్ స్కిన్లో తగ్గేసరికి మనకు ఈ స్కిన్ వ్రింకిల్స్ అనేది, స్కిన్ చేంజెస్ అనేది మోర్ ప్రామినెంట్గా తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డల్నెస్, అంటే ఫేస్ యాక్టివ్గా ఉన్నట్టు కాకుండా డల్ లుక్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకు బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గేసరికి మనకు ఫేస్లో చూడంలోనే చెప్పగలుగుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బోన్ హెల్త్. వన్స్ ఇప్పుడు మెనోపాజ్ వచ్చేసరికి ఏంటంటే మనకు బోన్ లాస్ అనేది కామన్. సో మనకు బోన్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి రెగ్యులర్గా కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ మ్యాండేటరీ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మన బాడీ వెయిట్ కూడా ఐడియల్ బాడీ వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. బికాస్ వన్స్ మెనోపాజ్ వచ్చేసరికి ఏంటంటే మనకు బరువు తగ్గడం కూడా కష్టం. అండ్ ఎక్కువగా బరువు ఉండేసరికి ఏంటంటే మన బాడీ వెయిట్ మన బోన్స్ పైన, ఎస్పెషలీ నీ జాయింట్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ దానిపైన బరువు పడి కూడా మనకు జాయింట్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ అనేది క్వైట్ కామన్. సో ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. అండ్ మోస్ట్ కామనెస్ట్ కంప్లైంట్ ఏంటంటే హాట్ ఫ్లషెస్. హాట్ ఫ్లషెస్ అంటే వాళ్ళు ఏంటంటే ఈవెన్ దో వాతావరణం చాలా చల్లగా ఉన్నా కానీ లోపల ఏదో తెలియకుండా వేడిగా అనిపించడము, ఈవెన్ దో ఏసీ రూమ్లో కూర్చున్న, ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి, చెమటలు కారిపోతూ ఉంటాయి. సో హాట్ ఫ్లషెస్ అనేది వెరీ కామన్. దాంతోపాటు ఏంటంటే నైట్ స్వెట్స్, నైట్ టైమ్స్ కూడా ఎక్కువగా స్వెట్టింగ్, కొందరికి అయితే డ్రెస్ కూడా తడిచిపోతుంది. సో అలా నైట్ స్వెట్స్ అనేది కామన్. యాంగ్జైటీ, డిప్రెషన్, చిన్న వాటికి ఎక్కువ ఆలోచన అవుతుంటుంది, చిన్న వాటికే అంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ అనేది క్వైట్ కామన్. అండ్ చిన్నదానికి కంగారు పడుతూ ఉంటారు, చిన్నదానికి ఏడ్చేస్తూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ మూడ్ స్వింగ్స్ అనేది కూడా దే ఆర్ క్వైట్ కామన్ ఇన్ ద మెనోపాజల్ అండ్ ఈవెన్ ఇన్ ద ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్. అండ్ జెనైటో యూరినరీ సిమ్టమ్స్ అంటాం, అంటే లైక్ యూరిన్లో రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, వెజనల్ డ్రైనెస్, వెజనల్ ఇచ్చింగ్ అండ్ రెకరెంట్ యూటీఐస్, అంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అనేది క్వైట్ కామన్. ఏదో మంటగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బాడీలో ఈస్ట్రోజన్ తగ్గేసరికి స్కిన్ డ్రైనెస్, ఈవెన్ వెజనల్ మ్యూకోజ్, అంటే మనకి యోని ద్వారం కలిసే యోని ద్వారం దగ్గర కూడా డ్రైగా అయిపోయి కూడా అక్కడ క్రాక్స్ రావడము, కొందరికి మరీ బాగా ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, ఇవన్నీ కూడా క్వైట్ కామన్ అన్నట్టు మెనోపాజల్ సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా మనకు బాడీలీ చేంజెస్. సో ఓవరాల్గా ఫ్రమ్ టిప్ టు టో అనేది మెనోపాజ్ రాంగ్లోనే మనకు అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ స్కిన్ కానీ హెయిర్ కానీ. అండ్ ఈవెన్ బ్రెస్ట్ సైజ్ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గేసరికి గ్రాడ్యువల్గా బ్రెస్ట్ సైజ్ అనేది ష్రింక్ అవ్వడము. అండ్ దెన్ కమింగ్ టు ద వెజనల్ మ్యూకోజా లైనింగ్ అనేది డ్రై అయ్యేసరికి కూడా రికరెంట్ యూటీఐస్, బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ కూడా చాలా కామన్. సో ఇవన్నీ కూడా మనకు బాడీలీ చేంజెస్ డ్యూరింగ్ మెనోపాజ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.